This program is sponsored by Thrill City, Hyderabad. హైదరాబాద్ లో హై టెన్షన్, హరీష్ రావు అరెస్ట్. ఆటపాటలతో నిమజ్జనం, పోలీసులు సంబరం. చనిపోయిన వ్యక్తికి రీపోస్ట్ మార్టం, మృతిపై అనుమానాలు. అదనపు కట్నం కోసం వేధింపులు, పంచాయతీకి ఇచ్చిన మాట దాటింపులు. తెలంగాణలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. హైదరాబాద్ లో హై టెన్షన్ నెలకొంది. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ సిపి కార్యాలయం వద్ద వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శంషాబాద్ పరిధిలోని కుందూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయం సమయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసంపై షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, ఆయన అనుచరులు చేసిన దాడి ఘటనపై జాయింట్ సిపి జోయల్ డేవిస్ కు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. అయితే 3 బస్సుల్లో వేర్వేరు ప్రాంతాలకు పార్టీ నాయకులను పోలీసులు తరలిస్తున్నారు. ఇంకా హరీష్ రావు వాహనాన్ని శ్రీశైలం రోడ్డు వైపు మళ్లించారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా వాహనాల్లో బీఆర్ఎస్ నేతలను తిప్పుతున్న హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలను త్వరలోనే ప్రజలు అరికడతారని మహమ్మద్ అలీ అన్నారు. కౌశిక్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, పోలీసు అధికారులు వెంటనే ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ కేంద్ర శ్రేణులను డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నిఖిల్ రెడ్డి తెలంగాణ భవనం నుంచి మహమ్మద్ అలీ ఫేస్ టు ఫేస్. పాడి కౌశిక్ రెడ్డి, ఆర్కేపూరి గాంధీ ప్రస్తుతం సోషల్ మీడియాలో కావచ్చు హల్చల్ అవుతున్న విషయం. అయితే దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ శ్రేణులు సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఈ ఇష్యూ చూసుకున్నట్లయితే ఆల్రెడీ కోర్టులో దీనికి సంబంధించి కొంతవరకు కోర్టు కూడా చురకలు అంటించిన పరిస్థితి ఉన్నప్పటికీ డైరెక్ట్గా వారి ఒక గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళి మరి వాళ్ళ ఇంటిపైన రాళ్ళు విసరడము, ఇంటిపైన దాడి చేసి మనుషుల్ని చంపాలని చూడడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ యొక్క ధోరణి ఎలా చూడవచ్చు అసలు? ఇది ల్యాండ్ ఆర్డర్ నంబర్ 1 అంటే టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలో ఉంది. కేసీఆర్ గారు 14 ఇయర్స్ మూమెంట్ చేశారు. 14 ఇయర్స్ ఒక్క ఎమ్మెల్యే ఇంటికి పోయి దాడి చేయలేదు, ఒకటి ఎమ్మెల్యేకు అటాక్ చేయలేదు.
ఈ రేవంత్ రెడ్డి పీరియడ్లో అంటే పూరా రౌడిజం నడుస్తుంది. ఇది ఖండించేస్తున్నారు. ఇది కౌశిక్ రెడ్డి చెప్పినా మీరు డెఫినెట్ చెప్పాలి, ప్రొటెస్ట్ చేయాలి, ఏం పర్వాలేదు. అటాక్ చేయాలి, డ్యామేజ్ చేయాలి అనే మీద అది రాంగ్ ఉంది. అది నేను ఖండించేస్తున్నాను చేస్తున్నారు. డెమోక్రసీలో హక్కు ఉంది, మీకు బి హక్కు ఉంది, ఆయనకు బి హక్కు ఉంది. ఏం మాట్లాడితే మీడియాతో మాట్లాడే మీరు రిప్లై ఇవ్వాలి. మరి ఇంటికి పోయి అటాక్ చేయాలంటే రాంగ్ ఉంది. అది నేను ఖండించేస్తున్నాను. ఇక్కడ ఆర్కేపురి గాంధీ కూడా ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో చాలా దారుణమైన మాటలు, అంటే కొన్ని పదజాలాలు వాడకూడనివి కూడా వాడి అరైతురై అని మాట్లాడుతూ, అంటే ఒక ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తిని ఈ విధంగా పదజాలం దోషిస్తూ మాట్లాడుతూ, అంటే ఏ పార్టీలో ఉన్నాను అని చెప్తున్నారో ఆ పార్టీ వ్యక్తిని ఇలా మాట్లాడడం ఎలా చూడవచ్చు? నిజంగా అతను అసలు నేను పార్టీలోనే ఉన్నాను అని చెప్తున్నప్పటికీ కూడా ఇలా పార్టీ వ్యక్తినే దోషించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఎవ్రీ పొలిటికల్ లీడర్ లాంగ్వేజ్ మంచి చెప్పాలి, డిసిప్లిన్లో ఉండాలి. ఏ పార్టీలో ఉంది పర్వాలేదు, మన పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ లేదు. ఎవ్రీ పార్టీ పొలిటికల్ లీడర్ పబ్లిక్కు మంచి మెసేజ్ ఇవ్వాలి. ఇప్పుడు ఇట్లా అటాక్ చేయాలి, ఎవరితో మాట్లాడితే అంటే నేను డెఫినెట్గా మీ ప్రాయితో మాట్లాడే, డిసిప్లిన్లో మాట్లాడే, రిక్వెస్టింగ్ మాట్లాడే, మీ ఇష్యూ అనేది చెప్పండి. లైక్ మనం చూసుకున్నట్లయితే రోడ్ల మీదకి వచ్చి మాకు ఇది కావాలి అని డిమాండ్ చేశారే కానీ ఎప్పుడు ఎవరిపైన దాడులు అయితే జరగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా దాడుల మీద దాడులు, ఇద్దరు విద్యార్థుల మీద కావచ్చు, అంతేకాకుండా డాక్టర్స్ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. అంతేకాకుండా మనం ఖమ్మంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన కూడా చాలా వరకు దాడులు జరిగినాయి. ఈ దాడుల పర్వం ఆగేది ఎప్పుడు అంటారు అసలు? మేడం మీరు చెప్పినప్పుడు ఖమ్మంలో ఎవరెవరు పోయినా మా పార్టీ 4 పిల్లర్స్ లీడర్స్ ఎవరైనా, హరీష్ రావు అంటే ఇంత పెద్ద లీడర్ కాదు, మీకు సబితా ఇంద్రారెడ్డి మేడం, జగదీష్ రెడ్డి మేడం, అక్కడ ఉండే మా మినిస్టర్, అక్కడికి ఖమ్మం మినిస్టర్ అజయ్ గారు, ఆయన గాడికి ఉల్టా చేస్తున్నారు, అటాక్ చేస్తున్నారు. అంటే ఇది తప్పకుండా ఖండించేస్తున్నాను. ఈ పొలిటిక్లో ఇట్లా చేస్తే మంచి లేదు. ప్రజా చూపిస్తున్నారు, ప్రజా బేజారైంది. 1 ఇయర్ బి కంప్లీట్ చేయలేదు, ప్రజా బేజారైంది, ఫార్మర్ బేజారైంది, అందరూ ల్యాండ్ ఆర్డర్ బేజార్. నువ్వు హైదరాబాద్లో ఎట్లా చూడు, ఎట్లా ఎన్ని మర్డర్ అవుతుంది, ఎట్లా ల్యాండ్ ఆర్డర్ బాగాలేదు, ఇది కంట్రోల్ చేస్తలేదు. తప్పకుండా పబ్లిక్గా రిజల్ట్ ఇస్తాయి. హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి క్రైమ్ రేట్ కూడా ఒకవైపు పోలీస్ అధికారులు రిలీజ్ చేసే ఏదైతే పత్రం ఉందో దాంట్లో క్రైమ్ రేట్ చాలా తక్కువ అయింది అని చెప్తున్నారు. కానీ రోడ్ల మీదనే మనుషుల్ని నరుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నడి రోడ్డు మీద ఒక మనిషిని నరికి మరీ చూపిస్తున్నారు, మీరు ఏం చేయలేరు అని. ఇది ఈ ప్రభుత్వ పాలన యొక్క విఫలం అంటారా? ఇది ఇంట్లో ఉన్నారు, రోడ్లో ఉన్నారు, ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే అది మంచి లేదు. ల్యాండ్ ఆర్డర్ బాగా కంట్రోల్ చేయాలి. ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇక్కడ జరిగితే తర్వాత రివ్యూ మీటింగ్ చేయాలి, ఎట్లా కంట్రోల్ చేయాలి, చేస్తే బెటర్ ఉంటుంది. సో మనం ఇక్కడ చూడవచ్చు, బీఆర్ఎస్ శ్రేణుల మాటల్లో వినవచ్చు ఏ విధంగా ఈ ప్రభుత్వ పాలన ఉంది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ నుండి ఏ విధంగా దీనికి తగ్గట్టుగా టకాఫ్ వారిస్తాము, ఈ యొక్క పరిస్థితి పైన కూడా తాము ఏ విధంగా స్పందిస్తాము అనే విషయం పైన కూడా మహమూద్ అలీ గారు ఇప్పుడే స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కూడా ఇస్తామని కూడా చెప్తున్నారు. కెమెరా ఉమెన్ శృతితో లిఖిత, 4 Sides న్యూస్, హైదరాబాద్. మేడ్చల్ జిల్లా బోడుపల్ కార్పొరేషన్ వెస్ట్ బాలాజీ హిల్స్ కాలనీలో గజనానా ఆర్గనైజేషన్ వారు నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ వినాయకుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ గ్రామంలో ఆగస్టు 26వ తేదీన అనారోగ్యంతో సుభాష్ అనే ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. తన భర్త సుభాష్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, రీపోస్టుమార్టం నిర్వహించాలని కొల్చారం పోలీస్ స్టేషన్లో భార్య శోభన ఫిర్యాదు చేశారు. శోభన ఫిర్యాదు మేరకు మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి సహా అధికారులు, తహసీల్దార్ గాఫర్ మియా పంచనామా నిర్వహించగా ఫారెన్సిస్ వైద్య బృందం రీపోస్టుమార్టం నిర్వహించనున్నట్లు స్థానిక ఎస్ఐ ఇన్వెస్టిగేషన్ అధికారి మహమ్మద్ గౌస్ తెలిపారు.
హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో వినాయక నిమజ్జన కార్యక్రమం ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు. మట్టి వినాయకుని ప్రతిష్ఠించి 6 రోజులు పూజించి ఆటపాటలతో నృత్యాలతో పోలీసులు ఘనంగా నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి మాట్లాడుతూ పెట్రోల్ వెహికల్లో మా మట్టి గణనాథునికి సీట్ బెల్ట్ పెట్టి నిమజ్జనానికి తరలిస్తున్నాం. వినాయకుడే సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు, మనం కూడా సీట్ బెల్ట్ పెట్టుకుని ప్రాణాలను రక్షించుకోవాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఏసీపీ కోరారు. ఈరోజు మేము పోలీస్ స్టేషన్లో మట్టి గణపతిని ఈరోజు నిమజ్జనం చేస్తూ ఉన్నాము. నల్ల చెరువు ట్యాంక్ ఉంది కదా, బేబీ పాండ్, అందులో చేస్తూ ఉన్నాము. గణేష్ విగ్రహాన్ని తీసుకుపోవడానికి మా పెట్రోలింగ్ వెహికల్, పోలీస్ వెహికల్లో తీసుకెళ్తున్నాము. తర్వాత ప్రాపర్గా మనం సీట్ బెల్ట్ పెట్టేసి గణేశునికి ఇన్ ద సైన్ ఆఫ్ ఏంటంటే సెక్యూరిటీ, డ్రైవింగ్ సెక్యూరిటీ పాయింట్స్ చెప్పడానికి ప్రజలందరికీ ఏంటంటే మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ వెహికల్లో ప్రయాణిస్తున్నప్పుడు 4 వీలర్స్లో సీట్ బెల్ట్స్ పెట్టుకోవాలి. మీకు అందరికీ తెలిసిన విషయమే, ప్రజలందరికీ సీట్ బెల్ట్ పెట్టుకోనందున యాక్సిడెంట్స్ జరిగి చాలామంది చనిపోవడం జరుగుతున్నది. సెలబ్రిటీస్ కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ అందరు కూడా చాలా గతంలో చనిపోవడం జరిగింది. కాబట్టి దీని ద్వారా మేమందరికీ, ప్రజలందరికీ అప్పీల్ చేయడం జరుగుతున్నది ఏంటంటే డ్రైవింగ్ 4 వీలర్ వెహికల్లో కూర్చున్నప్పుడు అందరూ డ్రైవర్తో సహా అందరూ సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణం చేస్తే మీరందరూ సురక్షితంగా మీ గమ్యస్థానాలకు చేరుతారని మీ అందరికీ ఈ గణేష్ పండగ సందర్భాన్ని పురస్కరించుకొని మీరంతా ప్రశాంతంగా నిమజ్జనాలు జరుపుకొని మీరంతా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి మా ఉప్పల్ పోలీస్ స్టేషన్ వారి తరఫు నుంచి మేమంతా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. హన్మకొండ జిల్లా సాయంపేట మండలంలోని మైలారం గ్రామానికి చెందిన ఐలి కుమారస్వామి కుమారుడు రాకేష్తో రేగొండ మండలం రంగయ్యపల్లికి చెందిన బండి పావనితో 2021లో వివాహం జరిగింది. వివాహం సమయంలో 20 లక్షల నగదు, 6 తులాల బంగారం, 1,50,000 రూపాయలు, ద్విచక్ర వాహనం అప్పగించినట్టు తెలిపారు. వివాహం జరిగిన 6 నెలలు కాపురం చేశాడని, తదనంతరం అదనపు కట్నం కావాలని వేధింపులకు గురి చేయడంతో గ్రామ పెద్దలు సమక్షంలో పంచాయతీ జరిగినట్లు తెలిపారు. రాకేష్ తండ్రి కుమారస్వామి 15 లక్షలు ఇస్తానని పెద్ద మనుషుల సమక్షంలో తీర్మానం రాసుకున్నప్పటికీ గడువు ముగిసినా డబ్బు ఇవ్వలేదని తెలిపారు. ఎన్నిసార్లు అడిగినా వాయిదాలు పెడుతూ కాలయాపన చేస్తుండటంతో తమకు న్యాయం చేయాలని పావని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో కలిపి గురువారం ఉదయం భర్త ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. అత్తింటి వారు వేధింపులకు గురి చేస్తున్నారని, ఒప్పుకున్న డబ్బులు చెల్లించి తమకు న్యాయం చేయాలని పావని వాపోయింది. అక్క, అన్నయ్య వాళ్ళిద్దరు బ్రాండ్స్, నేను ఒకదాన్ని మంచిగా ఉంటాను. నాకు మ్యారేజ్ చేసిళ్ళు, కొన్ని రోజులు బాగానే ఉన్నాం. ఇప్పుడు ఏ సిచ్యువేషన్ ఇక్కడికి వచ్చింది, మేము ఇచ్చిన డబ్బులు కూడా మాకు ఇవ్వట్లేదు. వాళ్ళు మేము డబ్బులు డిమాండ్ చేయట్లేదు, మా డబ్బులు మాకు ఇవ్వాల్సిండే. వాళ్ళని అన్ని వాయిదాలు పెట్టిండు. మేము ఊళ్ళో కూడా కాదు, నార్మల్ పీపుల్ మేము. మా డబ్బులు బాకీడానికి ఇంత కథలు చేస్తుండు. పోలీస్ స్టేషన్కి కూడా రావట్లేదు. మేము ఏం చేయాలి ఇప్పుడు? మాకు న్యాయం కదా. రోజు టెండ్ వేయడానికి కారణం కూడా మా డబ్బులు వాళ్ళు మాకు ఇవ్వడానికి. మేము డిమాండ్ చేయట్లేదు. వాళ్ళు ఎప్పుడైతే మా డబ్బులు మాకు తీసుకొచ్చి ఇస్తారో మేము అప్పుడే ఇక్కడి నుంచి వెళ్తాం. అంతవరకు ఇక్కడి నుంచి కదలం. మేము డబ్బులు మాకు ఏమని డిమాండ్ చేస్తున్నాం మేము, అంతే. వాళ్ళని మేము ఎక్కువ తక్కువ ఏం అడగట్లేదు. మా డబ్బులు మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం ఇక్కడ నుండి. అంతవరకు మేము వెళ్ళాం ఇక్కడ నుంచి. మా అన్న కొడుకు నేను సంబంధం 2021లో షూట్ చేసిన సంబంధం మాట్లాడిన తర్వాత 6 నెలలు బాగానే ఉన్నది. తర్వాత వాళ్ళకు 2 కుటుంబాల మధ్యలో వాళ్ళకి పడలేదు. పడని క్రమంలో 2-3 పర్యాలు పెద్ద మనుషుల సమక్షంలో తీసుకొచ్చి సమాధానం చెప్పించి కాపురాన్ని పంపించడం జరిగింది. తర్వాత కూడా మళ్ళీ అటాచ్మెంట్ వల్ల అరెస్ట్మెంట్ చేయడం వల్ల అమ్మాయి మా ఇంటి మొక్కలు మళ్ళీ బావ వాళ్ళ ఇంటికి రంగేపల్లికి వెళ్ళిపోయింది. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ పెద్ద మనుషుల సమక్షంలో మళ్ళీ పెద్ద మనుషులను పిలిపిస్తే మాకు అమ్మాయి అవసరం లేదు, మేము ఎడిపోయి ఇస్తామని మాట్లాడారు పెద్ద మనుషుల సమక్షంలో. అబ్బాయి వాళ్ళు ఆయన రాకేష్ అన్న వ్యక్తి, ఇట్లా ఆయన కుమారస్వామి వాళ్ళ మామ వాళ్ళు మాట్లాడితే ఊళ్ళో ఇదే మైలారం గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో మీకు పడతలేదు కదా, 2 కుటుంబాల మధ్యలో అంత అవసరం లేదు, డబ్బులు మీరు ఇచ్చిన కట్నం దానికోసం తీర్మానం చెప్తే పెద్ద 2 తీసుకోరని చెప్పి 2 పెద్ద మనుషులు పోయి తీర్మానం చేసింది. వాళ్ళు ఇచ్చిన పైసలే 20 లక్షలు కట్టడానికి నాకు ఖర్చులైన ఇవైనా నేను ఇవ్వాలి అని మళ్ళీ అంటే కూడా పోనీగా వెళ్ళి పడనప్పుడు విడిచిపెట్టినట్టు
మీరు కూడా అద్దెగా లొల్లి పెట్టుకోకూడదు, అవసరం లేదు, 2 కుటుంబాలు దగ్గర కుటుంబాలు కాబట్టి ఇవన్నీ అవసరం లేదని చెప్పి 15 లక్షల కాడికి పెద్ద మనుషులు రాసిన తీర్మానంలో ఆ 15 లక్షల తీర్మానం 2 నెలల వాయిదా పెట్టిండు. హైదరాబాద్ లో గణేష్ ఉత్సవం దేశంలోకెల్లా 2-3 స్థానాల్లో ఉండేలా జరుపుతారు. ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడు, బాలాపూర్ వినాయకుడు ఇలా దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన గణనాథులు కొలువు తీరుతారు. ఇక్కడ గణనాథుల నిమజ్జనం ఒక ఘట్టంలా సాగుతుంది. కాగా అప్పుడే గణపతి నిమజ్జనం మొదలై సందడి వాతావరణం మొదలైంది. ఈ నిమజ్జనంపై మా 4 సైడ్స్ టీవీ మాక్ లైవ్. మనము నక్లెస్ రోడ్ వద్దనైతే ఉన్నాము. ఇక్కడ ప్రభుత్వం అయితే ఏర్పాటు రద్దీ పెరగకుండా ఈ లోపల వైపుకి అయితే కొంచెం ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా ఓ కోనేట్ని ఏర్పాటు చేశారు. ఆ కోనేట్లోనైతే చిన్న వినాయకులు, పెద్ద వినాయకులు అంటే 10 ఫీట్ల లోపు ఉన్న వినాయకులను అయితే నిమజ్జనం చేయడం జరుగుతుంది. మనతో మాట్లాడడానికి అపోలో హాస్పిటల్ నుండి ఈరోజు నిమజ్జనానికి వచ్చిన కొంతమంది స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే, ఎక్కడి నుండి వచ్చారు సార్ మీరు? అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి వచ్చామండి. మేము ఎవ్రీ ఇయర్ చేస్తాం ఇట్లనే, అందరం స్టాఫ్ కలిసి, డాక్టర్స్ స్టాఫ్ కలిసి గెట్ టుగెదర్గా ఒక ఫ్యామిలీగా మేము చేస్తాం. ఇది దగ్గర 23-24 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి మేము హ్యాపీగా ఉన్నాం, మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు కూడా సంతోషంగా వచ్చాము. బాధ ఏంటంటే 5 రోజులకి వేసేసినాము కదనే బాధ తప్ప మాకేం లేదు, హ్యాపీగా అంది. పోలీసు వాళ్ళు కూడా నాకు సహకరించారు, మాకు హాస్పిటల్లో అందరు ఫ్యామిలీ తోటి మాకు సహకరించారు కాబట్టి మేము వచ్చాము. మొత్తం ఎవ్రీ ఇయర్ కూడా నార్మల్గా మనకు అక్కడ సాగర్లో నిమజ్జనం చేస్తుంటారు. ఈసారి కొత్తగా ఇక్కడ నిమజ్జనం చేస్తారు, ఎలా అనిపిస్తుంది అంటే మాకు అక్కడ అంటే చాలా ట్రాఫిక్ కూడా ఉంటుంది, అదొకటి వేసినందుకు సంతోషం అక్కడ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం కొత్తగా వచ్చినాం కదా, అంత ట్రాఫిక్ లేదు, వేసినందుకు కూడా తొందరగా అయిపోయింది, ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నది, మాకు హ్యాపీ అనిపిస్తుంది. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటారు వినాయకుడితో ఈ 5 రోజుల మీ జర్నీ ఎలా ఉంది? జర్నీ అంటే హ్యాపీగా ఉంది. మాకు రోజు వచ్చి మేము పంచి కొట్టేసి వచ్చి యథావిధిగా పేషెంట్లను చూసుకోవడం అది జరిగిపోతుంది. ఎప్పుడు లంచ్ పీరియడ్ అయితే తింటామా పోతామా అన్నట్టు. ఇప్పుడు ఏం చేయాలి సార్, పొద్దున్న లేవని గణపతి దగ్గర వాళ్ళు పూజ చేసుకోవాలి, తొందరగా ఏమేమి కావాలి అక్కడ అవన్నీ చూసుకోవడం ఉండాలి అని ఉంటుంది. సో అట్లా రాగానే అందరం కలిసి రావడం, డాక్టర్స్ పిలుచుకోవడం, వాళ్ళని పిలుచుకోవడం, అందరితోటి మళ్ళీ మేము పూజ చేసుకోగానే ప్రసాదానికి తొందర రావడము, తీసుకోవడము మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ వేసినాము కానీ మళ్ళీ ఎప్పుడు వస్తుందా పండుగ, ఇంత తొందరగా వస్తుందా అని సంతోషం. సో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. కొంతవరకు భావోద్వేగాలకు గురయ్యే సమయం అయితే వచ్చేసి. సార్ మీ పేరు? సార్ నా పేరు దయాసాగర్, సెక్యూరిటీ సూపర్వైజర్ అండి. దయాసాగర్, సెక్యూరిటీ సూపర్వైజర్. సో ఎలా అనిపిస్తుంది ఈరోజు నిమజ్జనం? అంటే ఇప్పటిదాకా గణపతి చతుర్థి కావచ్చు, ఇప్పుడు నిమజ్జనం కావచ్చు, ఏ విధంగా మీ స్టాఫ్ మీకు తోటి ఉన్నారు, ఏ విధంగా మీరు ఈ ఏర్పాట్లన్నీ చేయగలిగారు? చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్గా మా స్టాఫ్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు మాకు చాలా వరకు కోఆపరేషన్ చేసింది. అంతేకాకుండా ప్రతి పొద్దున సాయంత్రము నిమజ్జనము చేసేదానికన్నా ముందు మేము పూజలన్నీ జరిపించాము. మెయిన్ వినాయకుడు అంటే పూర్తి స్థాయిలో ఎప్పుడైతే గణపతి యొక్క నిమజ్జనం జరుగుతుందో 17 తారీఖు రోజు మాత్రం అక్కడ హుస్సేన్ సాగర్లోనైతే పూర్తి స్థాయిలో ఈ నిమజ్జనాలు అనేటివి జరుగుతాయని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా ఉమెన్ శృతితో లిఖిత, 4 సైడ్స్ న్యూస్, హైదరాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 సైడ్స్ టీవీ. This program is sponsored by Thrill City, Hyderabad.